ఓం శ్రీ గురుభ్యో నమః. భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం సుపింఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగనాగరం నమామి కృష్ణనాగరం. మనోజగర్వమోచనం విశాలలోలలోచనం విధూతగోపశోచనం నమామి పద్మలోచనం. करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं. कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं. यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं. सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकं. समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं. भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं. दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं. गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं. नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं. समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं. निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं. विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवन्निपायनं. यदा तथा यथा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्. हरिः ओं శ్రీ గురుభ్యో నమః. ఓ మిత్రా, బ్రహ్మగారితో వచ్చినటువంటి దేవతలందరూ కూడా దక్షిణామూర్తి స్వరూపంలో కనిపించినటువంటి ఆ పరమశివుడికి నమస్కారం చేస్తూ బ్రహ్మగారు చేస్తూ ఉండేటువంటి ఆ స్తోత్రాన్ని వాళ్ళు చాలా భక్తిగా శ్రద్ధగా వింటూ ఉన్నారు. బ్రహ్మగారు అక్కడ జరిగినటువంటి విషయం అంతటినీ కూడా పరమశివుడైనటువంటి దక్షిణామూర్తికి వివరించి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, పరమస్య మాయయా దురంతయా, పరమాత్మ యొక్క మాయ దురంతం, అది ఎవ్వరూ కూడా దాటలేనటువంటిది. అటువంటి మాయ అస్పృష్టాత్, నిన్ను మాత్రం స్వామి ఆ మాయ నువ్వు అంటుకోదు, నువ్వు మాయాతీతుడివి, కాలాతీతుడివి, గుణాతీతుడివి అని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మాయ స్పర్శ లేనటువంటి నీవు ఏం చేయాలి అంటే, స్వనుగ్రహం కర్తుం ఇహార్హసి. కాబట్టి ఈ దక్షుడు లాంటి మాయ చేత పనులు చేసేటువంటి ఈ దక్షుడు లాంటి వాళ్ళని అనుగ్రహించవలసినటువంటి అవసరం ఉంది స్వామి. నువ్వు అనుగ్రహం చూపించడానికి తగిన అర్హత కలిగినటువంటి వాడవు నువ్వు అని చెప్పి, కర్తుమిహార్హసి ప్రభో, ఓ ప్రభో నీకు మాత్రమే అర్హత ఉంది అనేటువంటి ఒక మాట అన్నాడు. ఏమండి, బ్రహ్మగారికి అర్హత లేదా? ఇంద్రాదుల వాళ్ళకి అర్హత లేదా? భృగు మహర్షికి అర్హత లేదా? అంటే ప్రపంచంలో సాధారణమైనటువంటి లా ఏమిటి అనేటువంటిది కానీ చూసినట్లయితే, పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వము కూడా తన కంట్రోల్లో ఉంచేసుకున్నటువంటి వాడు. ఆయన కంట్రోల్లోనే మాయ ఉంది, ఆయన కంట్రోల్లోనే కాలం ఉంది. సమస్త సృష్టిని బయటికి తీయడం కానీ ఉంచడం కానీ లోపలికి తీసేసుకునేటువంటి అర్హత, సామర్థ్యము ప్రభువు అయినటువంటి వాడికి, అటువంటి వాడు మాత్రమే క్షమించగలడు, అనుగ్రహం చూపగలడు. మిగతా వాళ్ళు చూపినటువంటి అనుగ్రహం అనేటువంటిదో, కృప అనేటువంటిదో
అది అంతగా పనిచేసేటువంటిది కాదు. ఎందుకు అంటే దక్షుడు చేసినటువంటి ఆ యజ్ఞ అసంపూర్తమైనటువంటి ఆ యజ్ఞంలో ఒక యాస్పెక్ట్ పూర్తిగా మర్చిపోయి డిలీట్ చేసేసి అసలు ఆ యాక్ట్ని ఇంటెన్షనల్గా బయట పెట్టడం అనేటువంటిది పరమాత్మకు ఇష్టమైనటువంటి సృష్టిలో ఒక డిఫెక్ట్ అది. కాబట్టి పరమాత్మ ఏమనుకున్నాడంటే బహూనాం ప్రజాయాయేతి, నేను ఇన్ని రకాలైనటువంటి జీవరాశుల కింద కావాలి అని అనుకున్నటువంటి కోరికలో ఇప్పుడు ఈయన వచ్చి ఆ పరమాత్మ యొక్క కోరికకి ఒక గండి పెట్టేటువంటి విధంగా చేశాడు. కాబట్టి పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు నీకు మాత్రమే అర్హత ఉందయ్యా అటువంటి అజ్ఞానుల్ని అనుగ్రహించేటువంటిది, వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించవలసింది అని చెప్పి బ్రహ్మగారు ప్రార్థించిన తర్వాత ఓ విదురా ఆయన ఇంకా ఏమన్నారంటే, కుర్వధ్వరస్యోద్ధరణం హతస్య భోస్త్వయా అసమాప్తస్య మనో ప్రజాపతేః న యత్ర భాగం తవ భాగినో దదుః కుయజ్వినో येन మఖో నివీయతే. స్వామి, భో మనో అంటే ఓ ఆదికారణుడైనటువంటి వాడా, ఓ మహాత్మా, త్వయా నీ చేత హతస్య ధ్వంసం చేయబడినటువంటి తర్వాత అసమాప్తస్య పూర్తిగా సమాప్తం చెందనటువంటి అధ్వరస్య ఈ యజ్ఞం ఉందే, ఈ యజ్ఞాన్ని ఉద్ధరణం కురు, దీన్ని ఉద్ధరించు స్వామి, దీన్ని మళ్ళీ ఫినిష్ చేయి, సగంలో ఆగిపోయింది ఇది. కుయజ్ఞిన, అందులో దుష్టులకు యాజ్ఞికులు ఉన్నారే అంతే, భృగువాది మహర్షులు మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే కుయజ్ఞిన, కు అంటే దుష్టులకు యాజ్ఞికులు అని ఒక అర్థం ఉంది. అంటే ఆ యజ్ఞానికి సంభారాలు చేసి అవన్నీ చేసేటువంటి ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యజ్ఞ దుష్టులైపోయారు వాళ్ళు. ఎందుకంటే దక్ష ప్రజాపతి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన ఏం చెప్తే వీళ్ళు అవి చేయడం అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అంతేగాని వాళ్ళకు ఉండేటువంటి ఆ నాలెడ్జ్ని కానీ వాళ్ళకు ఉండేటువంటి ఆ ధర్మాలని కానీ వాళ్ళు పాటించనటువంటి విధంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తవ భగినో దదుహు నదదుహు నీకు ఇవ్వలేదయ్యా. వాళ్ళు ఆయనకి కోపం వస్తుంది, ఆయన మెప్పించడం కోసం అని చెప్పేసేసి నీకు అందులో భాగం ఇవ్వలేదు. కానీ వాళ్ళకి అర్థమవునటువంటిది ఏమిటి అంటే మఖో నివీయతే, కానీ ప్రతి యజ్ఞంలోనూ కూడా ఫలం ఇచ్చేటువంటి వాడివే నువ్వు నీకే వాళ్ళు ఫలం ఇవ్వలేదు అన్నారండి. అంటే ఎలా ఉంటుంది అంటే అన్ని పనులు చేస్తూ ఉంటారు, అన్ని ప్రసాదాలు అన్నీ పట్టుకొచ్చేస్తారు, అన్నీ పట్టుకొచ్చి అక్కడ ఇస్తారు. ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ కుయజ్ఞులు కొంతమంది ఉంటారు, దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అసూయ ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైతే చాలా శ్రద్ధగా ఇంట్లో ప్రసాదాలు వండి అక్కడ పట్టుకొచ్చి ఇచ్చి ఎంతో ఇదిగా చేసేటువంటి వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఆ స్వభావం కూడా ఇలా దిగిపోయింది దీంట్లోకి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే ఎవరికి వర్తుందో, ఎవరు డిజర్వ్డ్ అయి ఉంటారో వాళ్ళను పక్కకి పెట్టేసేసేటువంటి కుయజ్ఞిన దుష్టులైనటువంటి వాళ్ళు ఎవరికి భాగం ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వరయ్యా. ఇది ప్రపంచంలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఎవడైతే బాగా వర్క్ చేస్తాడు అనుకోండి, మంచి రీసెర్చ్ చేస్తాడు, మంచి వర్క్ చేస్తాడు, సిన్సియర్గా ఉంటాడు, శ్రద్ధగా ఉంటాడు, అవన్నీ చేస్తూ ఉంటాడు. చేసేటప్పటికి ఏమవుతుంది, ఆ డైరెక్టరో లేకపోతే ఆ అధికారో ఏం చేస్తాడంటే ఇలా చేసేటువంటి వాడికి రావలసినటువంటి భాగాన్ని కానీ, ఇవ్వలసినటువంటి ప్రమోషన్లు కానీ, ఇవ్వలసినటువంటి ఆ రివార్డ్స్ కానీ ఇవ్వకుండా ఆ సిస్టమ్ని డిఫెక్టివ్గా చేస్తూ ఉండేటువంటి రహస్యం ఇక్కడ మనకి జాగ్రత్తగా అన్వయించుకుంటే తెలుస్తూ ఉంటుంది. తర్వాత కుయజ్విన దుష్టులకు యాజ్ఞికులు అన్నారు. ఇక్కడ యజ్విన అంటే
భృగుడు దృష్టుడా, లేకపోతే అక్కడ ఉండేటువంటి భగుడు కానీ పూషుడు కానీ అక్కడ ఉండేటువంటి మహాత్ములైనటువంటి మహర్షులు ఎవరు దుష్టులు అంటే ఇక్కడ ఈ కు అనేటువంటి పదానికి ఏ విధంగా మనం చూడాలి అంటే ఆ అక్షరాన్ని కు అంటే భూ సంబంధమైనటువంటి అని అర్థం. అంటే ఏమిటి, ఈ దక్షుడు చేసినటువంటి యజ్ఞంలో వాళ్ళు బాగా చేసింది ఏమిటి అంటే సమస్తమైనటువంటి జీవులు కూడా మెటీరియల్ ఆస్పెక్ట్స్ భూ సంబంధమైనటువంటి సుఖాలే కావాలి, అన్నీ వాళ్ళకే కావాలి, ప్రతీదీ అనుభవించేయాలి. ఆ అనుభవంలో వాళ్ళు నేనే కర్తని నేనే భోక్తను అనేటువంటి ఈ భూ సంబంధమైనటువంటి అంటే ఏమిటన్నమాట డౌన్ టు ఎర్త్, డౌన్ టు ఎర్త్ అని అంటుంటారు. ఆ డౌన్ టు ఎర్త్ దాన్ని కు అంటారు. అటువంటి భావంతో యజ్ఞం చేసినటువంటి వాళ్ళు నీకు భాగం ఇవ్వలేదయ్యా అన్నాడు. ఎందుకు నీకు భాగం ఇవ్వలేదు అంటే నువ్వు లయకారుడు కాబట్టి పుట్టినటువంటి జాతస్య హి ధ్రువో మృత్యు మృతం జన్మ మృతం అంటారు చూసారా. అందువల్ల ఏమవుతుంది అంటే పుట్టినటువంటి వాడు మరణించి లైవ్ అయిపోవడం అనేటువంటిది డిజైన్లో ఉంది సృష్టిలో. ఎప్పుడు దక్షుడు ఏం చేశాడు అంటే ఆ లయకారుడైనటువంటి శివుణ్ణి పిలవకుండా ఈ పుట్టినటువంటి వాళ్ళు ఇంకా ప్రపంచం నిండా వాళ్లే ఎప్పుడూ ఉండిపోతూ వాళ్లే అన్నీ అనుభవిస్తూ ఉండాలి. అలాగే జనాభా పెరిగిపోతుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంతా దెబ్బతినేస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ బ్యాడ్ డిజైన్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ అనేటువంటి అలాగ వాళ్ళు ఏం చేశారంటే ఆ డిఫెక్టివ్ ఆలోచన చేత అంతా ఈ పుట్టిన ప్రతి వాళ్ళు ఇంకా అనుభవించడమే తప్ప వాళ్ళకి ఇంకా డీకే ఉండకూడదు అనేటువంటి ఆ డౌన్ టు ఎర్త్ మెకానికల్గా చేసేటువంటి వాళ్ళని కుయజ్వినః అని మనం అన్వయించుకుంటూ ఉండొచ్చు. కాబట్టి కానీ నువ్వేనయ్యా ఫలాలు ఇచ్చేటువంటి వాడివి అని చెప్పిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు రెండు చేతులు జోడించి ఇంకా ఈ విధంగా ఆయన చేస్తూ ఉన్నారు. జీవతాద్యయమానోయం ప్రపద్యేత్ అక్షిణీ భగః భృగో శ్మశ్రూణి రోహంతు పూష్ణో దంతాశ్చ పూర్వవత్. యజమానః ఈ మొత్తం యజ్ఞం అంతటికీ కూడా యజమానైనటువంటి అయం ఈ దక్షుణ్ణి జీవతాత్ జీవించుగాక. ఆయన తల నరికేసి అందులో బారేశారుగా, కానీ ఆయన నువ్వు బతికించు. యజమానః అయం జీవతాత్ జీవించుగాక. తర్వాత భగః అక్షిణీ ప్రపద్యేత. ఆ భగుడు అనేటువంటి మహర్షి ఎక్కడున్నాడుగా, దేవత ఎక్కడున్నాడుగా, వాడు ఏం చేశాడంటే కన్నులతోనేమో ఇలా బాగా తిడుతున్నావు అని కన్ను ఎగరేశాడుగా. అటువంటి ఆ కన్నుని పీకి బారేశాడుగా వీరభద్రుడు. అటువంటి కన్నుల్ని ప్రపద్యేత ఆయనకి ఆ కళ్ళు ప్రసాదించు స్వామి. భృగో శ్మశ్రూణి రోహంతు. ఆ భృగు మహర్షికి ఆ మీసాలు గడ్డాలు మొలుచుగాక, అవన్నీ పీకి అవతల బారేశారు కాబట్టి రోహంతు అవి మొలుచుగాక. తర్వాత ఆ పూష అనేటువంటి దేవతనికి కొట్టేటప్పుడు పళ్ళు మొత్తం పై పళ్ళు కింద పళ్ళు రెండు రాలిపోయాయిగా, అందువల్ల పూష్ణ దంతాః పూర్వవత్. పూర్వం ఎలాగైతే రెండు దంతాలు పైన కింద దంతాలు ఉన్నాయో అలాగా ఆ పూషుడు అనేటువంటి ఆ దేవతకి నువ్వు అనుగ్రహించి స్వామి, అనుగ్రహించి వాళ్ళ దంతాలని వచ్చేటట్టు చెయ్యి అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటి విశేషం ఏమిటంటే ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి. మరణించే ముందు ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి వార్ధక్యంలో ఉంటాడు. వార్ధక్యంతో ఉండేటప్పుడు ఏమవుతాయి, కళ్ళు కనిపించవు, తర్వాత ఏమో పళ్ళు ఊడిపోతాయి, తర్వాత గడ్డాలు మీసాలు కూడా ఇంకా అవి మొలవక ఇంకా వాటికి శక్తి లేక ఒక పేడి టైప్ ఆఫ్ మొహంతో వాడు మరణిస్తాడు. మరణించాడు అన్నమాట. అంటే ఏమిటన్నమాట, అలాగా మరణాన్ని ఆ విధంగా తీసుకొచ్చాడు వీరభద్రుడు జీవుల్లో అని అర్థం. అదేవిధంగా మిగతా జంతువులు కానీ ప్రాణులు కానీ ఇలాగే అవుతూ ఉంటాయి. వాటికి ఉండేటువంటి ఆ శక్తి పళ్ళల్లోనూ కళ్ళల్లోనూ తర్వాత ఒంట్లో ఉండేటువంటి ఆ శక్తి స్వరూపాలన్నీ కూడా మీసాలు గడ్డాలతోనూ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మరణం ఆసన్నమయ్యేటప్పటికీ ఇవన్నీ పోతూ ఉంటాయి. అది వీరభద్రుడు వాళ్ళు పళ్ళు రాలగొట్టడం అంటే అదంటే ఇదంటే అంటే మరణం ఆ విధంగా వార్ధక్యంలో మరణానికి ఇవన్నీ కూడా ప్రికర్సర్స్, ఇవన్నీ ముందు వస్తూ ఉంటాయి. సరే స్వామి నువ్వు అనుగ్రహించావయ్యా,
అనుగ్రహించేటప్పుడు మళ్ళీ వాడు పిల్లాడి కింద పుడతాడు. పుట్టాడు అంటే మళ్ళీ వాడు మామూలుగా వాడికి మీసాలు గెడ్డాలు ఏమి ఉండవుగా, పళ్ళు ఉండవుగా, కళ్ళు కూడా పెద్దంత బాగా పని చెయ్యవుగా. అందువల్ల బ్రహ్మదేవుడు అంటే ఈ యజ్ఞాన్ని పూర్తి చేయి స్వామి అంటే జనన మరణ సర్కిల్ ఉంటేనే సృష్టి జరుగుతుంది కాబట్టి అది పరమాత్మ యొక్క డిజైర్ కాబట్టి అందువల్ల మళ్ళీ పుట్టినటువంటి మరణించిన తర్వాత పుట్టినటువంటి ఈ జీవులందరికీ కూడా మళ్ళీ కళ్ళు తర్వాత పళ్ళు తర్వాత ఈ యవ్వనానికి సంబంధించినటువంటి మీసాలు గెడ్డాలు రోమాలు ఇవన్నీ కూడా పూర్వము వలె అన్నాడు. పూర్వవతి పూర్వం వలె అంటే ఆ కింద జన్మలో వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు జీవితాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్వవత్ వచ్చేటట్టు స్వామి నువ్వు అనుగ్రహించు అని దాని భావం అన్నమాట. అది అయిన తర్వాత దేవానాం భగ్నగాత్రాణం రుతిజ్వాం చాయుధాశ్మభిః భవతానుగ్రహీతానాం ఆశు అన్యోస్త్వనాతురం. స్వామి నువ్వు వీరభద్రుడి యొక్క స్వరూపంలో వచ్చే ఆయుధాల చేత మళ్ళీ రాళ్ల చేత ఋత్విక్కుల్ని తావతల యొక్క అవయవాలన్నీ విరగొట్టి పారేసావు కదా, వారికి మరలా నీ అనుగ్రహించే వెంటనే స్వస్థత చేకూరుగాక. మళ్ళీ వాళ్ళకి ఆ రాళ్లతో తగిలినటువంటి దెబ్బల వల్ల ఆయుధాలతో తెగిపోయినటువంటి ఆ రకరకాలైనటువంటి అంగాలతో వీళ్ళందరూ నీ ముందు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా అనుగ్రహించి వాళ్ళకి అవన్నీ కూడా వాళ్ళ అంగాలు మళ్ళీ వాళ్ళకి వెనక్కి వచ్చేటట్టు చేయి స్వామి అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటన్నమాట, మనలో ఉండేటువంటి దేవతాశక్తులు ఏమైతే ఉంటాయంటే వార్ధక్యం వచ్చేటప్పుడు మరణం ఆసన్నమయ్యేటప్పుడు మన శరీరంలో గాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ గాయాలు ఏర్పడుతూ ఉంటే ఆ గాయాలు పట్టాన తగ్గవు, ఎందుకంటే దాంట్లో ఏవో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు గాయాలు వస్తాయి. తర్వాత ఏమవుతాయి, ఇంద్రియాలేమో కొన్ని ఇంద్రియాలు కట్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఇంద్రియాలనేమో డిఫంక్ అయిపోతాయి, పని చేయకుండా ఉంటూ ఉంటాయి. అవన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి దేవతలు ఉన్నారుగా మనకి. లోపల ఉండేటువంటి కంటికి సూర్యుడు దేవత, తర్వాత ఏమో చెవులకి దిగ్దేవతలు, తర్వాత నాలుకకి వర్ణుడు, వీళ్ళందరూ దేవతా స్వరూపాలు. అంటే ఆ శరీరంలో ఆయా అధిదేవతలు ఉండి ఆ శరీరానికి ఆ బలాన్ని ఇచ్చేటువంటివన్నీ కూడా ఏం చేయబడ్డాయి అంటే ఈ డిజైన్ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో వాటిని అన్నింటినీ కొట్టాయి. అంటే మరణం వచ్చేటప్పటికి ఈ రకరకాలైనటువంటి లోపల అంతర ఇంద్రియాల్లో గాయాలు కలగవచ్చు, బాహ్యేంద్రియాల్లో గాయాలు కలగవచ్చు. అంటే ఏమిటి, వీటి పాపం ఉంటాడు ముసలాయన నడుస్తూ రాత్రి పడిపోతాడు, హిప్పు విరిగిపోతుంది, చెయ్యి విరిగిపోతుంది, లేకపోతే ఏవో గుచ్చుకోవడం, ఇటువంటివన్నీ గాయాలతో ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ రకరకాలైనటువంటి ఆపరేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఆ ముసలితనానికి వచ్చేటువంటి సందర్భం అది. ఇప్పుడు మళ్ళీ వీడు ఎలాగ జన్మ ఎత్తి తీరాలి కాబట్టి ఆ జన్మ వచ్చినప్పుడు ఆ పూర్వం ఉండేటువంటిది కంటిన్యూ చేయక అంతకు ముందు శరీరం బాగున్నప్పుడు ఏ విధంగా అయితే అంతరింద్రియ అధిష్టాన దేవతలు ఉన్నారో తర్వాత ఆ గాయాలు వచ్చినా సరే ఇమ్మీడియట్గా రీకూప్ అయిపోయేటువంటి మెకానిజం ఉంటుంది చూసారా. మామూలుగా మంచి యంగ్ వయసులో ఉన్నప్పుడు లేకపోతే పిల్లలుగా ఉన్నప్పుడు వాడికి దెబ్బ గాయం తగిలింది అనుకోండి, వెంటనే వితిన్ ఫ్యూ డేస్ వాడికి ఆ గాయం మానిపోతుంది. అదే పెద్దవాళ్ళకో ముసలి వాళ్ళకో వాళ్ళకి ఏ దెబ్బ తగిలినా ఏ గాయం అయినా మాయడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏమన్నాడంటే పూర్వంలాగా ఆరోగ్యం అనాతురం అస్తు. మన్యో వరుద్ర ఆయుధ అశ్మభి, ఆయుధము చేత, అశ్మములు అంటే రాళ్ల చేత భగ్నగాత్రాణం విరగగొట్టబడినటువంటి అవయవాలు కలిగారు కదా, భవత అంతా కొట్టారు కదా, అటువంటి వాళ్ళందరినీ కూడా భవత అనుగృహీతానాం అనుగ్రహించు స్వామి వీళ్ళని, దేవతానాం ఋత్విజాం అశు అనాతురం అస్తు. ఆ విధంగా ఈ దేవతలకి తర్వాత ఈ ఋత్విజులు ఉన్నారే, ఈ ధర్మకార్యాలు చేసేటువంటి వాళ్ళు, అంటే మానవులందరూ కూడా ధర్మకార్యాలు చేస్తూ సరైనటువంటి వేదవిహితమైనటువంటి కర్మలు చేయాలి అనేటువంటి భావం కలిగినటువంటి
చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి తగిలినటువంటి దెబ్బలు తెగినటువంటి ఆ అవయవాలు కూడా అనాతురం అస్తు, ఆరోగ్యం కలుగుగాక స్వామి అని భగవంతుడు అయినటువంటి బ్రహ్మ ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది ఈ ప్రార్థనే లోక సమస్త సుఖినో భవంతు అంటాం చూసారా. ఈ ప్రార్థనలో ఆ ఉపనిషత్ ప్రార్థన అంతా కూడా దీంట్లో ఉంది. అంటే ఏమిటన్నమాట, బ్రహ్మగారు చేసినటువంటి ఈ స్తోత్రాన్ని కానీ మనం శ్రద్ధగా పారాయణ చేసినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి గాయాలే కాకుండా లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవుల్లోనూ కూడా వేదవిహితమైనటువంటి కర్మలు చెయ్యాలి అనేటువంటి భావంతో ఉంటారుగా జీవులందరూ కూడా. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉండాలి. కాబట్టి మన తరఫున మనని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ దక్షిణామూర్తిని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడయ్యా విదురా అని చెప్పిన తర్వాత 53వ శ్లోకంతో చతుర్థ స్కందం 6వ అధ్యాయం సమాప్తం అవ్వబోతున్నది. ఆ 6వ అధ్యాయంలో చివరిది 53వ శ్లోకం. ఏషతే రుద్ర భాగోస్తు యదుచ్ఛిష్టోధ్వరస్య వై యజ్ఞస్తే రుద్రభాగేన కల్పతామద్య యజ్ఞహన్. యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి ఓ రుద్ర, యజ్ఞము సమాప్తము కాగా మిగిలిన సర్వము నీ భాగమే అగుగాక. ఓ రుద్రదేవ, ఈనాడు యజ్ఞం నీ భాగంతోనే సుసంపన్నం అగుగాక అని ఒక మాట అన్నాడండి. రుద్ర, ఓ రుద్ర, ఏష ఇది తే నీ కొరకు భాగము అస్తు అగుగాక. యత్ ఏదైతే అధ్వరస్య యజ్ఞము యొక్క ఉచ్ఛిష్ట మిగిలినది కలదో రుద్ర యజ్ఞహన్ యజ్ఞమును ధ్వంసం చేసినవాడ అద్య ఈనాడు తే నీ భాగేన యజ్ఞం కల్పతాం సుసంపన్నమగుగాక అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటి జరిగింది అక్కడ? యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయింది. యజ్ఞం అంటే ఏమిటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ బాడీ, ఇది యజ్ఞం అంటే కదా. యజ్ఞం అనేటువంటిది ఏమవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ ఎ బాడీ అండ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఫర్ సర్టెన్ టైమ్ ఈజ్ కాల్డ్ యజ్ఞము అంటాం. దాన్ని యజ్ఞం అన్నమాట. అంటే ఏదైనా సరే ఒక పని మనం ప్రారంభించి అది సర్వులకు కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి క్రియాకలాపాన్ని యజ్ఞము అని డెఫినిషన్. అంటే ఏమిటి? ఏం పని చేసినా సరే ఆ పని అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని యజ్ఞము అంటారు. స్వామి, నువ్వు ఇటువంటి యజ్ఞాన్ని ధ్వంసం చేసావు అన్నాడు. అంటే ఏమిటన్నమాట? దక్షుడికి ఏమిటిచ్చాడు? దక్షుడికి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏమిటి అంటే అహంకారం కలిగినటువంటి జీవులను మానవులను సృష్టించాలి. అది ఆయనది. ఆ సృష్టికి కావలసినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా ఆయన అక్కడ ఆ ప్రాజెక్టులో చేయడం ప్రారంభించాడు. అలా చేసేటువంటి సందర్భంలో ఏం చేశాడు? ఈ శరీరాలు, ఈ పుట్టినటువంటి జీవులు ధ్వంసం అవ్వటం లేదు. ధ్వంసం అవ్వాలి. వాళ్ళు ధ్వంసం అవ్వకపోతే, ఒక పులి ఉందనుకోండి, ఆ పులి అలాగే ఉండిపోతే ఏమిటరుగుతుంది? అప్పుడు లేళ్ళు మీద పడిపోతుంది. లేళ్ళన్నింటినీ తినేయాలని అది చేస్తుంది. కానీ లేళ్ళు కూడా ధ్వంసం అవ్వకుండా అవి మరణించకుండా ఉన్నాయి అంటే అప్పుడు పులి యొక్క స్వభావానికి నెగిటివ్ జరిగినట్టేగా. పులి యొక్క స్వభావం తర్వాత లేడి యొక్క స్వభావం, చెట్టు పెరిగింది అనుకోండి, అలా పెరుగుతూనే ఉంటుంది. అలాగ పెరుగుతూ ఉండడం అనేటువంటి వల్ల దానికి కొంత టైం పీరియడ్ ఉండాలి, కొంత ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉండాలి. ఏ పదార్థానికైనా సరే ఆ ఎక్స్పైరీ డేటు లేకుండా ఈయన డిజైన్ చేసినప్పుడు ఎక్స్పైరీ డేటుని ఆయన తీసుకొచ్చి వీరభద్రుడి రూపంలో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అంటే ఏమిటన్నమాట? ఆ సిస్టమ్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి అని అర్థం. యజ్ఞ సమాప్తం కాగా ఇప్పుడు దాని ధ్వంసం అయిపోయిన తర్వాత ఇంకా ఏం మిగులుతుంది? అది నీ భాగమే అగుగాక అన్నాడు. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు మానవుడు మరణించాడు అనుకోండి, అంతవరకు వాడు స్థితిలో ఉంటాడు. ఉండడం అనేటువంటి దాంట్లో ఉన్నది విష్ణు, పుట్టడం అనేటువంటిది బ్రహ్మగారిది. ఆ తర్వాత వీడు మరణించాడు అంటే పంచభూతంలోకి వీడు కలిసిపోయాడు. ఆ కలిసిపోవడం అనేటువంటిది భగవంతుడికి యజ్ఞ భాగమేగా.
రుద్రుడికి ఇచ్చినటువంటి యజ్ఞభాగం అదే కదా, అందుకని ఆయన విభూతి రాసుకుంటాడు, కపాలాల మీద వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ యజ్ఞభాగం మిగిలినది యజ్ఞం సమాప్తము అయిపోయిన తర్వాత, అంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బాడీ వెన్ ఇట్ గోస్ ఆఫ్, ఎగ్జిస్టెన్స్ ఎండ్ అయిపోతుందో అప్పుడు మిగిలినటువంటిది నీ దగ్గరికే వస్తారు. నువ్వు శ్మశానంలో ఉంటావు, నీ దగ్గరికే వస్తారు. నీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని అనుగ్రహించి వాళ్ళ మీద నువ్వు కృప చూపించి వాళ్ళు చేసినటువంటి పాపాలన్నిటినీ బూడిద రూపం భస్మం చేసేసి మళ్ళీ వాళ్ళకి ఉత్తమమైనటువంటి జన్మలు ఇవ్వడానికి గాను నువ్వు బ్రహ్మదేవుడికి మళ్ళీ ఈ సిస్టమ్ని ఇస్తావు. కాబట్టి రుద్రదేవ, ఇలా ఈనాడు యజ్ఞము నీ భాగంతోనే సుసంపన్నమైంది అని చెప్పి బ్రహ్మగారికి ఆ లయత్వము అనేటువంటి విషయాన్ని మనందరికీ చెప్పడం కోసం బ్రహ్మగారు ఆ విధంగా అన్నారు. తర్వాత మామూలుగా ఏమిటంటే, స్వామి యజ్ఞం ధ్వంసం అయిపోయింది, మళ్ళీ నువ్వు యజ్ఞాన్ని పరిపూర్ణం చేయాలయ్యా, చేస్తే నీ భాగం నీకు వస్తుంది అంటే మళ్ళీ వేదంలో చెప్పబడినటువంటి రుద్ర సంహితలు, రుద్ర సంబంధమైనటువంటి మంత్రాల చేత ఈ యజ్ఞాన్ని పరిపుష్టం చెయ్యడం అనేటువంటిది, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో కూడుకున్నటువంటి ఆ యజ్ఞాన్ని పరిపుష్టం చెయ్యాలి స్వామి, దానితో ఈ యజ్ఞం మంచి సంపన్నత పొందుగాక అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పడంతో మనకి 6వ అధ్యాయం చతుర్థ స్కందంలో 6వ అధ్యాయం సమాప్తమైంది. రేపటి కార్యక్రమంలో మిగతా